वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमा श्लोके भक्तिर्भवति नैष्कृतिम्। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवास आदि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। అసలు భగవంతుడు ఎక్కడ నివసిస్తాడు? అసలు భగవంతుడు వసించే చోటు ఏంటి? మనం చెప్పుకున్నాం దాని గురించి లాస్ట్ వీక్ 5 minutes కన్క్లూజన్ ఇస్తాడు. ఎందుకు చెప్పుకున్నాం? మనందరికీ తెలుస్తుంది, మనందరం గుడికి వస్తున్నాం. ఇక్కడ గుడికి వస్తాం, వారి గుడికి వస్తున్నాం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం, లక్ష్మణ స్వామి గుడికి వెళ్తున్నాం. మంచిగా ఆయన స్నానం చేస్తాం, బట్టలు వేసుకుంటాం, శుద్ధిగా ఉంటాం. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? గుడిలో ఉన్నాడు. సర్వత్రం. ఎట్లా తెలుసుకుంది సర్వత్రం? ఎక్కడున్నాడు భగవంతుడు? భగవాన్ बोला है हृदय में है. సర్వత్రా భగవంతుడు ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుంది మనకి? హృదయంలో నాకు భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నప్పుడే సర్వత్రా తెలుస్తుంది. అంతే. ఇప్పుడు నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఈ చక్రాల్లో భగవంతుడు ఉన్నాడా? ఈ చక్రంలో భగవంతుడు ఉన్నాడా? ఆ ఫ్యాన్ లో భగవంతుడు ఉన్నాడా? అక్కడ అమ్మవారు ఉన్నారా? ఎలా తెలుసు? మీరు ఎలా కంక్లూడ్ చేయగలుగుతారు? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు భగవంతుడు ఉన్నారని? ఇక్కడ భగవంతుడు ఉన్నారని ఎలా చెప్తున్నారు? ఎలా చెప్పారు భగవంతుడు ఉన్నారని? ఈ చూసే కట్టెలలో చెక్కలలో భగవంతుడు ఉండరు. ఈ గొడవలు భగవంతుడు ఉంటాడా? ఉండరు. ఉంటారా? ఆ పువ్వులలో భగవంతుడు ఉన్నారా? లేదు. ఈ చేతిలో భగవంతుడు ఉన్నారా? లేదు. ఉన్నారా? లేరు. నేనైతే లేదా అంటాను. ఎంతమంది ఉన్నారంటారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు భగవంతుడు? ఈ అన్నిటిలో భగవంతుడు ఎంతమంది ఉన్నారు? నేను లేదు అంటున్నాను. మీరందరూ ఉన్నారంటున్నాను. నాకంటే గొప్పవాళ్ళు భగవంతుడు ఉన్నారని గుర్తిస్తున్నాను. నేను ఏదో గుర్తిస్తున్నా, మీరు ఉన్నారని గుర్తిస్తున్నారు. మంచిది కదా, చాలా సంతోషం. గుర్తించాలి. యాక్చువల్లీ నేనేమన్నా తలుచుకున్నానంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, యత్ శాస్త్రం సిద్ధ్యావర్తతే కారణత దశ సిద్ధి మమాత్మతి నసుతంగా ప్రాణపతి. మనం ఏం చేస్తున్నామంటే, ఒకవేళ నా హృదయము మాలిన్యంతో ఉండిపోయి, నా హృదయము చెడు అలవాట్లతో నిండిపోయి, నా హృదయము
ద్వేషభావంతో నిండిపోయి, నా హృదయము అంతా కూడా వ్యతిరేకత అనేటువంటి బుద్ధితో నిండిపోయి, నా హృదయంలో అన్ని చెడు జ్ఞాపకాలే నిండిపోయి, నా హృదయం అంతా కూడా కల్మషంతో నిండిపోయి ఉన్నప్పుడు భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు? భగవంతుడు ఈ చెక్కలలో భగవంతుడు ఎందుకు మనం కొలుస్తున్నామంటే, ఈ చెక్కని భగవంతుడిగా చేసి దీన్ని కొలుస్తాం. ఒక పేజీ మీద భగవంతుని ప్రీతి తీసి దాని ప్రేమ కట్టించుకొని దానికి బొరు దండాలు కళ పెట్టాలని ఉంటాం. పేపర్లో భగవంతుడు దానికి ఇచ్చిగా ప్రింట్ తీసిన పేపర్లో ఉంటాడు. ఉంటాడు మరి ఇందాక మీరు అనేది కరెక్టే. మీరు ఎవరో చెప్పిన ప్రమాణాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు ఇక్కడ, అంతేనా కదా? మనకి ఎవరికి స్వయంగా అనుభవం ఉందా? మనం ఎవరో పురాణాల్లో పురుషులు చెప్పిన దాని ప్రమాణాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు, అంతేనా కదా? ఎవరో సినిమాలో చెప్పారు, ఇక్కడ ఎందుకు గల గంతులు లేదని సందేహం అలాగంటే అదే చెప్తున్నాం మనం. ఆయన భక్త ప్రాలతికి ఆయనకి అనుభవం అయింది, ఆత్మజ్ఞానం అయింది, ఆయన తెలుసుకున్నాడు కాబట్టి చెప్తున్నా. అదే తీసుకొచ్చి మనం చెప్తున్నాం తప్ప మనకి తెలియదు భగవంతుడు ఎక్కడ ఉంటాడు. నిజంగా భగవంతుడు ప్రతి దాంట్లో ఉంటాడని మనకి ఇలా తెలుసు? ఎవరో చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాం అంతే. దానికి భగవంతుడు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎక్కడ వెతకాలి? హృదయంలో వెతకాలి. మీ హృదయంలో కనుక మార్పు రాలేదనుకోండి, మీ హృదయంలో కనుక దయ లేదనుకోండి, మీ హృదయంలో కనుక కృప లేదనుకోండి, మీ హృదయంలో మానవత్వం లేదనుకోండి, మీ హృదయంలో దానగుణం లేదనుకోండి, మీ హృదయంలో ఇతరులకి సహాయం చేయాలనేటువంటి సంకల్పం లేదనుకోండి, ఇక్కడ భగవంతుడు వసించరు, ఇక్కడ భగవంతుడు ఉండడు. మీరంతా కూడా చెక్కలలో వెతుకుతున్నారు. ఇదంతా భౌతికమైనది, ఇదంతా ఉండదు. సాక్షాత్తు విశ్వకర్మనే వచ్చి నిర్మించినటువంటి ద్వారకని నించేశారు, అందరూ లోపల పెట్టేశారు భగవంతుడు. మనం కట్టుకుని ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా శాశ్వతమైనవి, మనం గ్రహించాలి ఇవన్నింటినీ కూడా. భగవంతుడు విశ్వకర్మతో కట్టించాలండి. ఇప్పటికి సముద్రంలో ముని పోయాక ప్రధానమంత్రి చూడడానికి బంగారంతో దర్వాజలు ఉన్నాయి. ద్వారక యొక్క కృష్ణుడి యొక్క మునిపన్మడు కట్టినటువంటి టెంపుల్ సముద్రం ఒడ్డులో ఉంటుంది. మీరు కాబట్టి తెలిసి చూడొచ్చు. నేనేమంటున్నానంటే, భగవంతుడిని మనము ఈ కలియుగంలో ఇన్ని దోషాలతో నిండినటువంటి ఈ యుగంలో ఎవరు పొద్దున్న లేస్తే ఒకరి మీద ఒకరు ఎలా కత్తలం చలాయిస్తామనేటువంటి ఈ సమాజంలో, ఒకరి మీద ఒకరు ఎప్పుడు గెలుస్తామనేటువంటి భావన ఉన్న ఈ సమాజంలో, అందరికంటే ఉన్నతంగా నేనే బతకాలనుకునేటువంటి ఆశతో స్వార్థంతో ప్రతిరోజు నిద్ర లేస్తున్న మనందరము ఇలాంటి కలియుగంలో, ఇలాంటి యుగంలో ఎక్కడికి భగవంతుడు కనిపిస్తారు? నథింగ్. అదంతా మనం క్రమ పెట్టిన వీటికే బొట్టు పెట్టి పెట్టిన ఎలా చేసేద్దాం. కొట్టిన దగ్గర కొబ్బరికాయ కొట్టి దానంతా పాకులు పట్టేలా చేయడం. ఇక్కడ దేవుడు ఉన్నాడంటే చాలా దీపాలు ముట్టించి ఆ స్తంభం అంతా నల్లగా చేసేయడం. అక్కడి వరకే తెలుసు మనకి. దాని పరిశుభ్రత ఎవరు చేస్తారండి? దాని మెయింటెనెన్స్ ఎవరు చేస్తారండి? ఎక్కడైతే మనం ఏదైతే భగవంతుడి కార్యం చేస్తున్నామో ఆ కార్యం కాకముందు ఆ పరిసరం ఎలా ఉందో, అయిన తర్వాత కూడా ఆ పరిసర ప్రాంతాన్ని అలాగే ఉంచగలిగితేనే మీ హృదయంలో భగవంతుడి భక్తి ఉన్నట్టు లేదు. మంచిగా గుర్తుపెట్టుకో. ఇక్కడ అడవిలోకి వెళ్తే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది అని. ఎందుకు? అక్కడ మల్లాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. మల్లాంటి వాళ్ళు ఎవరు లేదంటే అక్కడ ప్లాస్టిక్ పడేస్తారు. అరటి పళ్ళు తీసుకొచ్చి ప్లాస్టిక్ పడేయాలి. ఇక్కడ ఎవరు పెట్టాలి? ఏమనంటే ఈ గుడి ప్రాంగణంలో గేట్ దాటి ఎవ్వరు కూడా ప్లాస్టిక్ తీసుకురావాలి, నిషిద్ధంగా పెట్టాలి. ఇన్ని లక్షలు ఖర్చు చేస్తాం కదా గుడి ప్రాంగణంలోకి, కనీసం మన గుడిలో కన్నా ప్లాస్టిక్ తీసుకురావాలి. నిషిద్ధం. బుట్టలు తీసుకురండి, ఒక బుట్టలో తీసుకురండి, పేపర్లో బుట్టు తీసుకురండి. మీరు ప్లాస్టిక్ కవర్లు తీసుకుపోయి అక్కడ పాడేస్తే ఆ ప్లాస్టిక్ కవర్లు ఏముందో అని చెప్పేసి గోదావరి నీళ్ళు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిపోతాయి. నేనేమంటున్నానంటే, భగవంతుడిని చూడటము కేవలము గుళ్ళల్లో రాత్రి విగ్రహాల్లో కాదండి, హృదయంలో కూడా చూడగలిగారు. హృదయం మార్పులో చూడగలిగారు. హృదయంలో ఎలా చూడాలంటున్నాడు భగవంతునాడు?
సుహృదం సర్వభూతానం. ప్రతి ఒక్క భూతానం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల పట్ల, కేవలం మనిషి పట్ల, తండ్రి కొడుకు పట్ల, తల్లి కూతురు, ఇలా కాదు చెప్పింది భగవంతుడు భగవద్గీత. సుహృదం సర్వభూతాలు భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటారు? అన్ని భూతాల పట్ల దయకత్వం, అన్ని భూతాలని ప్రేమతో ప్రేమించగలగాల. ప్రతి దాంట్లో కూడా నా వల్ల ఏ పొరపాటు జరుగుతుందో అని చెప్పేసేటువంటి తాపత్రయం ఉండాలా. నా వల్ల మంచి జరగకపోయినా కానీ నా వల్ల అక్కడ చెడు జరగదు అనేటువంటి భావన ఉండాలా. అప్పుడే కదా భగవంతుడు నీ హృదయంలో ఇస్తాడు. ఇప్పుడు ఈ కాలంలో, ఈ జనరేషన్ లో ఎవరైనా మన ఇంటికి రావాలంటే అడుగుతారు, ఏంటి మీటింగ్ పిలుస్తున్నావు, ఏంటి ఏమైనా ఒకేషన్ ఉందా అని అడుగుతారు. ఏమైనా ఫంక్షనా, ఏమైనా ఒకేషన్. ఎందుకంటే ఏదో ఉత్తినే కదా వాళ్ళు వస్తారు. కొత్తగా రమ్మంటే వస్తారా? కొత్తగా రమ్మంటే వీళ్ళేదో చాయ్ పోసి వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. అదే కార్యక్రమం ఉంటే అక్కడ ఏదో విందు, ఇంకా ఏదో ప్రధానంగా ఉంటుంది కదా. ఎవ్వరు కూడా రాదు. నేను చెప్పండి, సత్యానికి రోజులు లేవు. సత్యవచనం వినడానికి రండి అని అంటే ఎవరు రారు. ఎవరు వస్తారండి? రీసెంట్ గా మాకు వాట్సాప్ లో గ్రూప్స్ ఉంటాయి కదా, ఇట్లా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ లో నేను ఎప్పుడెప్పుడు భగవంతుడి యొక్క ప్రవచనము అనేది పోస్ట్ చేస్తూ మా ఫ్రెండ్స్ కి సంబంధించిన ఒక గ్రూప్ ఉంది. అందులో చేస్తే ఎవ్వరు రియాక్ట్ కారు. కనీసం క్లాప్ ఇట్లా హాయ్ ఏం పెట్టరు. లాస్ట్ టైం ఒకరు ఎక్కడో ఇట్లా నేను పార్టీ చేసుకుని ఆ మందు సీసాలు తల మీద కొట్టుకుంటే పెడితే అందరూ ఇట్లా అని ఎవరో ఒక 10 నిమిషాల్లో ఒక 50 కామెంట్స్ వచ్చేసింది. ఎక్కడ మామ యాడ చేసుకున్నట్లు 10 మంది రియాక్ట్ అయ్యారు. అసత్యం అనేది భగవంతుడు చెప్తున్నారు చాలా తొందరగా విస్తరించిపోతారు. దాన్ని అంత రియాక్ట్ అవుతారు. ఎవరు రియాక్ట్ అవుతారండి? చెడు అని తెలిసినా ఇది సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుందని తెలిసినా, ప్రతి ఒక్క హృదయం మీద అది ముద్ర వేస్తుందని తెలిసినా ఎక్కడండి మానవత్వం? మన దాంట్లో నుంచి మాయమైపోతుంది ఏంటో తెలుసా? హృదయం నుంచి మాయమైపోయింది ఏంటో తెలుసా? మానవత్వమే లేకపోతే దయ ఎక్కడ ఉంది? మానవత్వమే లేకపోతే కరుణ ఎక్కడ ఉంది? మానవత్వమే లేకపోతే సహాయం ఎక్కడుంది? స్నేహం ఎక్కడుంది? బంధం ఎక్కడుంది? బంధుత్వం ఎక్కడుంది? ఇవన్నీ లేకపోయినప్పుడు, ఇవన్నీ లేనప్పుడు భగవంతుడు ఎక్కడుంటాడు? మన పిచ్చి, మన భ్రమ, మన వెతికి మనము రాళ్ళల్లో, రప్పలలో, గుళ్ళల్లో కట్టుకొని వెతుకుతున్నాం. అంతే. భగవంతుడు చేంజ్ కావాల్సింది, భగవంతుని చూడాల్సింది గుళ్ళల్లో కాదండి. ఫస్ట్ మొట్టమొదటిగా మన హృదయంలో నిర్మాణం చేయాలి. మొట్టమొదటిగా మన హృదయంలో భగవంతుని నిర్మాణం చేయాలి. హృదయం మార్పుతారు, హృదయ శుద్ధి జరగ. మీరు అది జరగకుండా, అది చేయకుండా మీరు ఎన్ని చేసినా, మీరు తిరుపతి కొండకి కాలినడకన 10 సార్లు ఎక్కి దిగిన నిష్ఫలం. నిష్ఫలం. అదే చెప్పుకున్నాము లాస్ట్. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడని చెప్తున్నామంటే, భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. నారదుడు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మీరు ఎక్కడ ఉంటారు? యోగులకి సంబంధించిన హృదయాల్లో ఉంటారా? ఎక్కడైతే మహర్షులు తపస్సు చేస్తారో ఆ ప్లేసులలో ఉంటారా? లేదంటే స్వర్గంలో ఉంటారా? లక్ష్మీదేవి దగ్గర ఉంటారా? ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు ఏమనంటే, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు నా గురించి ఎక్కడైతే పాడతారో, నా భక్తులు నా గురించి ఎక్కడైతే నృత్యం చేస్తారో, నా భక్తులు ఎక్కడైతే నా గురించి ఆనందం వ్యక్తం చేస్తారో, నా గురించి మాట్లాడుకుంటారో అక్కడ నేను వింటాను. అట్లాంటి జాబు అట్లాంటి హృదయం అంటే దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే హృదయంలో భగవంతుడి కీర్తనలు వింటూ ఉంటే, ఆ హృదయంలో మనం ఎప్పుడు భగవంతుని చూసినట్టుగానే స్మరిస్తుంటే అక్కడే కదా భగవంతుడు, ఆ హృదయంలోనే కదా భగవంతుడు. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు?
నా వయసు 30 సంవత్సరాలు కదా. 30 సంవత్సరాలుగా మీరు ఇంత చెప్తున్నారు, భగవంతుడు ఉండాలా, హృదయం ఉండాలా, ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు కాదు కదా చేయాల్సింది. ఏ వృద్ధాప్యం వచ్చేసరికో శరీరము ఏమంటారు, షష్ఠి వృత్తి అయిన తర్వాతను మానవ స్థాన జీవితంలోను ప్రాణకృష్ణ అనాలి కదా. మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇలాగా? ఇక్కడ నుంచే చెప్పాలి మరి. మరి ఎందుకు చెప్పాలి? భగవంతుని ఎందుకు హృదయంలో పెట్టాలి? అందరిలాగానే నేను జీవించాలి కదా, అందరిలాగానే నేను తాపత్రయపడాలి కదా, అందరిలాగానే నేను ఉండాలి కదా. ఏది సురక్షితం? మీరు గొప్పగా ఆలోచించాలి. సురక్షితమైంది ఏది లేదండి ఈ ప్రపంచంలో. ఇట్లనే ఇజ్రాయిల్ మనం చూస్తారు కదా, ఇజ్రాయిల్ ఇట్లనే ఒక మందిరంలో ప్రార్థనలు చేసుకుంటున్నారు. అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, దేశక్రీస్తు సభకు సంబంధించిన ప్రార్థనలు చేస్తుంటే లక్షల మంది ఉన్నారు. అతను వచ్చి హమాస్ మీద అక్కడ దాడి చేశారు. ఎక్కడ సురక్షితమైన ప్రాంతం ఏది? ఎవరు కావాలంటారు మనము? ఆ క్షణం పాటు అక్కడ ఎంతమంది చనిపోయారో తెలియదు, ఇక్కడ ఎంతమంది చనిపోయారో తెలియదు. వాడి కోటీశ్వరుడా తెలియదు. ఎన్ని డబ్బులు ఉన్నా గానీ, ఎంత సంపద ఉన్నా గానీ కొట్టుకొని చనిపోయాడు. ఇక్కడ వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు ఏడవడం, అక్కడ వాళ్ళ గురించి ఇక్కడ వాళ్ళు ఏడవడం. ఏది సురక్షితం అంటే ఏది కావడం? తెలుసా స్టీవ్ జాబ్స్ అని యాపిల్ కంపెనీ ఆయన గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఆయన చనిపోతుంటే నేను నా జీవితం అంతా వృధాగా అనవసరమైన వస్తువుని కనుక్కోవడానికి నేను తాపత్రయం చెంది వేస్ట్ చేశాను. ఇప్పుడు నాకు వచ్చిన వ్యాధికి ఎవరు కూడా కావలేదు, నాకు వచ్చిన వ్యాధిని ఎవరు కూడా నయం చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేయలేదు, పడుకుంటే నిద్ర వస్తలేదు సుఖంగా, డాక్టర్లు ఏమో మెడిసిన్స్ ఇస్తున్నారు, ఎప్పుడు చనిపోతున్నారో తెలియదు అంటున్నారు. నాకు ఏం చేయాలో తెలియదు. జీవిత పరమార్థం తెలియకుండానే తను మోస్తున్నందుకు నన్ను నేను సిగ్గుపడుతున్నా అని చెప్పేసి తన ఆటోబయోగ్రఫీలో రాశాను. కానీ మనం భారతదేశంలో ఉండి మన జీవిత పరమార్థం ఏంటో, ఎందుకు ఇలా నేను కష్టపడాల్సి వస్తుంది, దేనికోసం నేను ఇది పరితపించాల్సి వస్తుందో, దేన్ని పట్టుకుంటే మోక్షం వస్తుందో తెలుసుకోకుండా, దేన్ని పట్టుకుంటే నేను ఆనందకరమైనటువంటి జీవనాన్ని పొందుతాను తెలుసుకోకుండా జీవనాన్ని ముగించుకుంటే మనకు కూడా తేడా ఉండాలి. సో ఇలా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఇలాంటి సత్సంగాలు ఉన్నాయి. భగవంతుడి గురించి కొద్ది క్షణమైనా కూడా 2 విషయాలన్నా మనసులోకి చొచ్చుకోబోతాయనే ఉద్దేశంతో ఇక్కడికి రమ్మంటున్నాడు. లాస్ట్ టైం ఎలా చెప్పుకున్నాం, హృదయంలో మార్పు జరిగితేనే భగవంతుడు ఉంటాడు, హృదయంలో శుద్ధి చేస్తేనే భగవంతుడు ఉంటాడు. సో ఈరోజు ఏం చెప్పుకుంటాం మరి? ఎందుకోసం ఈరోజు సత్సంగం? ఈరోజు ఎంత ఎండ కనిపిస్తుంది, మీరు అందరికి వచ్చారు, సమయం అవుతుంది, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకొచ్చారు. ఇంకా మేమైతే ఎలాగో పొద్దున 4:30-5 గంటలకు లేవాలి, పొద్దున లేస్తాం. ఎట్లాగో మీరు సండే అంతా రెస్ట్ తీసుకుంటారు, మాకు కూడా రెస్ట్. మాకు అట్లే కదా, మళ్ళీ యథావిధిగా పొద్దులు లేసి వెంటనే ఇక్కడ క్లాస్ కి రావాలి కాబట్టి పిల్లల్ని లేపి మేము తొందరగానే లేసేసి మంగళారతి చేసుకుని జపం చేసుకొని పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి తినిపించేసి ఆ బండి మీద ఎక్కి ఇప్పుడు వచ్చేసి అంత దూరం 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి, అవునా? ఎందుకంటే కనీసం ఒకరి హృదయంలో కన్నా భగవంతుడి యొక్క సందేశాన్ని చేరవేద్దాం, భగవంతుడి యొక్క సందేశాన్ని, భగవంతుడి యొక్క భక్తిని. సో సో ఇలా భగవంతుడి భక్తిని పంచాలని చెప్పేసి తాపత్రయం తప్ప మనకు వేరే ఆలోచన, మాకు వేరే లక్ష్యం కూడా లేదు. సో ఎవరో ఒక్కరికైనా భగవంతుడు భక్తి పంచగలుగుతారు లక్ష్యంతో ఇక్కడికి వస్తుంది. భార్య, మా పిల్లలు నన్ను కదిలించినా నా లక్ష్యం అదే, మా భార్య పిల్లల్ని కదిలించినా మా లక్ష్యం అదే. అలా అని చెప్పేసి మేమేం పని చేస్తారేమో.
So I completed my MBA. Previously, I worked as assistant professor in MBA department, marketing department. And after completion of my MBA, I worked as a management trainee in Dr. Reddy's. Dr. Reddy's is one of the famous company in the world, pharmaceutical company. Dr. management training is one of them. దాని తర్వాత అబ్రాడ్ వెళ్ళాను, అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్ తీసుకున్నాను అడ్మినిస్ట్రేషన్ అండ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూషన్. అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు, డబ్బు సంపాదిస్తున్నా సాటిస్ఫాక్షన్ లేదు. ఏమో చేయాలి, భగవంతుడు అక్కడ నుంచి తప్పించడానికి ఏమో ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. గ్రాడ్యుయేషన్ నేను డిగ్రీ చదువుతుంటే హృదయంలో మార్పు మొదలవుతుంది. పెళ్లిగా స్థాయి గుడికి వెళ్ళగలం. అక్కడ ప్రవచనాలు మేము 2004, 2005 సంవత్సరం మంచి 5, 6, 7 నుంచి స్థాయిలో ఉన్నాను. దగ్గర 15 సంవత్సరాలు, 18 years. సో మెల్లిమెల్లిగా ప్రవచనానికి దగ్గర అవుతుంటే ఒక్కొక్క మార్పుని చేసుకోవడం, హృదయంలో ఒక్కొక్కరిగా హృదయ శుద్ధి చేయడం, అది ఇటు ఉంటేనే ఆటోమేటిక్ గా అసలు నేనేం చేయలేదండి. కొన్ని రోజులు విన్న తర్వాత నాకు తెలియనటువంటి జ్ఞానం కలిగింది. నాకు తెలియదు, ఒకప్పుడు మనము బాగా చెప్పదేమో ఐ వాజ్ వెరీ మచ్ నాన్ వెజ్ లవర్. ఇంకా హైదరాబాద్ లో ఉంటున్నాం, మంచి హైదరాబాద్ బిర్యానీ తినాలి. సో బిర్యానీ అంటే ఫేమస్. మేము ఉండేది కూడా చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం, ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అక్కడ వరల్డ్ ఫేమస్ బిర్యానీ ఉండేది. సో అక్కడ దాని ముందు నుంచి వెళ్తుంటే ఆ వాసన అక్కడ గుంజేసేది. నిన్నది తిన్నాం కదా అనిపించినా కూడా మళ్ళీ వెళ్ళి తినేవాళ్ళు. నేను ఏమన్నానండి, హృదయంలో మార్పు జరగాలంటే మీరు చెప్పండి, మానేయాలంటే ఒక రోజు మానేస్తాం, 2 రోజులు మానేస్తాం. ఏదైనా దీక్ష తీసుకుంటే 40 రోజులు మానేస్తాం, 60 రోజులు మానేస్తాం. జీవితాంతం మానేయాలని అనుకున్నప్పుడు ఆ హృదయాన్ని ఎట్లా మార్పు చేసుకోవాలి? మనం మార్పు చేయడానికి లేదు, మన దగ్గర అంత శక్తి కూడా లేదు. భౌతికమైన మార్పుతో మనము హృదయాన్ని మార్చలేదు. ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని ఒక్కొక్క చుక్కగా మనం హృదయంలోకి చేర్పించినప్పుడే అది హృదయాన్ని మారుస్తారు. అది వేరే ఎగ్జామ్. నా తర్వాత నా కుటుంబంలో చూస్తున్నాను ఈరోజు. నా వివాహం కూడా ఇస్లాంలోనే అయింది. తను కూడా నాలాగే దేవుడు భక్తురాలు, తనపై గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, టీచింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ మేము సొంతంగా ఎక్కడో వర్క్ చేయాలంటే సొంతంగా ఉన్న జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో మేము ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టినాము. ఆ ఇన్స్టిట్యూషన్ లో అందరికీ కంప్యూటర్ స్కిల్స్ నేర్పిస్తాను. అట్లాగే గ్రాడ్యుయేషన్స్, డిగ్రీస్ సంబంధించిన స్కిల్స్ నేర్పిస్తాను. సో ఇట్లా చాలా మంది అనుకుంటారు, చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఈయన చెప్తున్నారు కానీ ఏమైనా బయటకు పోతే మళ్ళీ మనలాగానే ఉంటారు. లేదు, ఉంటాం. కర్మని వారి కాలేస్తే మా ప్రవేశిస్తారు, కర్మ చేస్తాం కానీ ఫలం ఎక్కువ రావచ్చు, ఆశ. దట్స్ వై వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. కృష్ణదేవ్ వల్ల లాస్ట్ 15 years నుంచి వీఆర్ వెరీ మచ్ హెల్దీ. మేము 20 సంవత్సరాల క్రితము మా గురువుని చూసాను. ఇక్కడ ఉన్న గురువు కాదు, ఇక్కడ దీక్షలు చాలా ఉంటారు గురువుగా. ఈ మహారాజ్ కంటే శిష్యుడు, మా శిక్షణ గురువు. ఆయన 20 సంవత్సరాల క్రితం చూసాము. ఆయన 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు, వితౌట్ ఎనీ డిసీజ్. ఏ మాత్రం కూడా ఎలాంటి డిసీజ్ లేదండి. ఎందుకు? ఇస్లాంలో పరిపూర్ణమైనటువంటి జీవన విధానం, దానికి మేమందరం అట్రాక్ట్ అయ్యాం. హృదయ శుద్ధి, హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ సెన్స్ అనేది అంతా కూడా మన సాధన ద్వారా, మన యొక్క భక్తి ద్వారా శుద్ధి చేసుకునేటువంటి క్రమణ గురువులందరూ కూడా పెట్టాలి. సో ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు మనం భగవంతుని ఎలా ప్రార్థించాలి, అసలు ఎందుకు ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి?
సరే భగవంతుని మనందరం ప్రార్థిస్తాం కదా, భగవంతుని వస్తే ఇక్కడికి వస్తే అమ్మవారి ముందు నిలబెడతాం, ఏదో ప్రార్థిస్తాం. ఎందుకు ప్రార్థించాలో మనకు తెలుసు, ఏదో ఒక మనసులో ఒక నిశ్చయం ఉంటుందో కోరిక ఉంటుందో మనకు తెలుసు ప్రార్థిస్తాం. అట్లనే ఏమని ప్రార్థించాలి మరి చాలా మందికి తెలియదు, తెలుసా? తెలియదు. సో ఈ యొక్క సమాచారాన్ని ఈ సమాజంలో ఎంతో మందికి తెలుసు, ఎంతో మందికి తెలియనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఎలా ప్రార్థించాలో తెలియదు మోస్ట్లీ. థ్యాంక్ యూ. ఇస్తున్న భావన ఏంటంటే ప్రార్థించడం కూడా తెలియదు. మీరు భాగవతంలో గజేంద్ర మోక్షం గురించి విన, మొసలి ఏం చేస్తుంది? కాలు పట్టుకుంటాడు. పట్టుకుంటే ఏం చేస్తాడు గజేంద్రుడు? అబ్బా ఇడు అయ్యా అవ్వ అంటాడా? మనలాగా అయ్యో అయ్యో అయిపోతుందా పని అంటాడా? అక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నారు అసలు మనకి అంటే జంతువులు సైతం ప్రతి ఒక్కదానికి ఒక ధర్మం ఉంది. కానీ కష్టం వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు భగవంతుని ఎట్లా ప్రార్థన చేయాలో మనకి గజేంద్ర మోక్షం ద్వారా తెలుస్తుంది. నేను ఏమి చేయలేను, కానీ నాకు ముక్తి కావాలి, నేను స్వర్గంకి వెళ్ళాలి, నేను నరకంకి వెళ్ళకూడదు అని అనుకుంటే పొద్దున్న లేచి గజేంద్ర మోక్షం చదవాలంట. చదివేద్దాం. భగవంతుడు ఏమని స్తుతిస్తున్నారు అక్కడ? గజేంద్ర మోక్షం. గజేంద్ర పోతన రాస్తున్నారు. పోతన మహర్షులు కృష్ణుని యొక్క చాలా గొప్ప భక్తులు. ఆయన తెలుగు కవి. పోతన మహర్షులు రాశారు పోతన భాగవతం గజేంద్ర మోక్షం గురించి. ఏమని రాశారు? ఎవనిచే జనించు జగమెవని లోపల నుండులీనమై. గజేంద్రుడు చెప్తున్నారంట ఏమని? ఎవనిచే జనించు లోకమెవని లోపల నుండు లీనమై. ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఎవడు అందు ఇందు, ఎవడందుడిందు పరమేశ్వరుడెవ్వడు. మూల కారణం ఎవ్వడు. అసలు ఈ సృష్టికి మూల కారణం ఎవడు? అక్కడ ఇక్కడ ఎక్కడ అసలు దీనికి ఎవడు మూల కారణం? మూల కారణం ఎవ్వడు. అనాది మధ్యలు ఎవ్వడు. అనాది ఎవడు, మధ్యలు ఎవడు, ఎప్పటి నుంచో ఉన్నవాడేవాడు, ఇప్పుడు ఉంటున్నవాడేవాడు, మధ్యలో ఉన్నవాడేవాడు. అనాది మధ్యలయు ఎవ్వడు. సర్వము తానైన వాడెవ్వడు. సర్వము మొత్తం కూడా తానే అయిన వాడు ఎవ్వడు అసలు. ఈశ్వర సర్వభూతానం భగవంతుడు చెప్తున్నాడు. సో అదే చెప్తున్నారు వీళ్ళు. గజేంద్రుడు ఏమని స్తుతిస్తున్నారంటే సర్వము తానైన వాడెవ్వడు. వాణి వాణి నా ఆత్మ విభున్. వాణి నా ఆత్మ విభున్. నీశ్వరునే శరణంబు వేడదా. ఎవరితోడైతే ఈ జగము ఎవరితో జయించబడిందో, ఎవరితో మళ్ళీ తిరిగి ఆయనలో కలిసిపోతుందో, ఎవడు అనాదిగా ఉన్నాడో, ఎవడు సనాతనంగా ఉన్నాడో, ఎవడు శాశ్వతమైన వాడు, ఎవడు మధ్యలో ఉన్నాడో, ఇప్పుడు ఉన్నాడో, ఎప్పుడు ఉంటాడో, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉంటాడో, ఎవడు ఈ సర్వానికి సర్వం కారణమైనటువంటి వాడెవడో ఆ ఈశ్వరుడైనటువంటి కృష్ణుడ విష్ణుడినేగా వాణ్ణి శరణం వేడుతా అని చెప్పేసి ఘోరంగా ప్రార్థిస్తుంది. ఒక చేత ఒక కాలి కంటకు రక్తం కారుతున్నా కూడా గజేంద్రుడు తన యొక్క తొండం పట్టుకొని ఆ దాంట్లో పుష్పాన్ని భగవంతుడికి చూపిస్తూ భగవంతుడి ప్రార్థిస్తుంటారు. కృష్ణ రక్ష రక్ష, కృష్ణ 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 రక్షమ, కృష్ణ 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 పాహిమ, కృష్ణ 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 రక్షమ, కృష్ణ 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 పాహిమ. గజేంద్రుడు ఘోరంగా
1000 సంవత్సరాలంట ఆడుతూ ఉంటే మనం ఒక్క రోజు అయితేనే ఒక గంట సేపు అయితే ఈ దేవుడు రాడు ఏం రాడు దుకాణం బంద్ చేసుకుని పోదాం అంటుంది. హాఫ్ అన్ అవర్ ఆయన పూజ చేసుకుంటే నిలబడలేము. ఎక్కడ ప్రార్థిస్తా, స్తుతి ఎక్కడ చేస్తాం, ఇంత గట్టిగా చేస్తామా? కానీ అక్కడ భగవంతుడు ఎక్కడి నుంచో చూడట్లేదు. ఆయన ఆ గజేంద్రుడు ఏం చెప్తున్నారంటే హృదయంలో నుంచి ద్రవించి హృదయంలో తానున్నాడనేటువంటి భావన కల్పించుకొని ఆ హృదయంలో భక్తి అంతా కరిగి మాటల రూపంలో పదముల రూపంలో ఆ భావన నుంచి బయటకు వస్తుంది. ఆ భావన నుంచి వచ్చినటువంటి భగవంతుడు ఆ సంకల్పాన్ని పట్టుకొని విని గరుడ వాహనం ఎక్కి వచ్చి మొసలికి మొట్టమొదటిగా దానికి మోక్షం ఇచ్చేస్తారు. దాని తర్వాత గజేంద్రుడికి 2వ ఆప్షన్ లో ముక్తిని ప్రసాదించి వైకుంఠం ఇస్తారు. అంటే సో ఇక్కడ చూడండి, మరి ఏనుగు కదా పాపం ప్రార్థించింది, గజేంద్రుడు కదా ప్రార్థించినాడు, అయ్యా నువ్వేనయ్యా రక్ష చేయవయ్యా పాహి పాహి అంటే ఆయన కదా ఫస్ట్ వైకుంఠం ఇయ్యాలా? ఇంకా ముసలికి ఎందుకు ఇయ్యాలా? అది కొరికింది కదా, ఎందుకు ఇయ్యాలా? అది కాటేస్తుంది, చంపేస్తుంది కదా, లాగేస్తుంది కదా. దానికి ఎందుకు వైకుంఠం ఇచ్చారు భగవంతుడు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? క్వశ్చన్. ఎందుకు ఇచ్చి ఉంటారు చెప్పండి, ఎందుకు ఇచ్చి ఉంటారు? పూర్వజన్మంలో ఏదో సుకృతి ఉంది, పూర్వజన్మలో ఏదో ఒక సుకృతి ఉండే అందుకని ఇచ్చారా? అంతేనా? ఎందుకు ఇచ్చారు? ఇంకా ఎందుకు ఇచ్చారు? అదే చెప్పు, ప్రభు చెప్పు. ఎందుకు ఇచ్చారు అంటే గజేంద్రుడు ఎవరు? నా భక్తుడు, నాకు భక్తుడు, నన్ను స్తుతించాడు, పాపం కేవలం ఒక 1000 సంవత్సరాలు ప్రార్థించాడు కాబట్టి ఆయన నా భక్తుడు. నా భక్తుని యొక్క పాదాన్ని నువ్వు పట్టుకున్నావు కదా, నా భక్తులు నన్ను పాదం పట్టుకుంటే నేను ఇంకా ఒక 1000 సంవత్సరాలు తీసుకునేవాళ్ళు. కానీ నా భక్తుల యొక్క పాదాన్ని పట్టుకున్నావు కదా, నాకు చాలా ఇష్టం. ఎవరైతే భగవంతుడికి ఏమి ఇష్టమో అక్కడ చెప్తున్నాను. నన్ను పూజిస్తే ఇష్టమే, కానీ నన్ను కంటే నా యొక్క దాసులైన వారిని మీరు వేడుకుంటే, వారిని శరణం తీసుకుంటే నాకు చాలా ఇష్టం. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నారు, తన భక్తుడు అనేటువంటి గజేంద్రుడి కాలు పట్టుకున్నాడు కాబట్టి నా భక్తుల బాధ పట్టుకున్నావు అయ్యా నువ్వు, అందుకని నీకు వైకుంఠ ప్రాప్తి తీసుకున్నాను. చూడండి, అందుకనే ఇక్కడ మనకి గురువు పరంపర అనేది ఉంది. గురువు అనేవాడు భగవంతుడికి ప్రతినిధి, మధ్యలో ఉంటాడు, భగవంతుడితో కనెక్ట్ చేస్తుంటాడు మనల్ని. భగవంతుడికి సంబంధించినటువంటి వారధి మనకి గురువు. ఏదైతే భగవంతుడు ఎవరు, గురువు ఎవరు, ఈ సృష్టి ఏంటి అనేటువంటి అజ్ఞానం నుంచి మనల్ని అసలు భగవంతుడు ఎవరు, ప్రార్థన ఏంటి, ఈ సృష్టి ఏంటి అనేటువంటి జ్ఞానం వైపు నడిపించేటువంటి వ్యక్తి గురువు. సో కాబట్టి అక్కడ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఆ విధంగా ప్రార్థిస్తున్నాడు. సరే, గజేంద్రుడి కంటే భగవంతుడు భక్తి కాబట్టి, ఇందాక మీరు అనే సుకృతం ఉంది కాబట్టి ఆయన ఎలా ప్రార్థించాలని తెలిసి, మీకు భీష్మస్తుతి తెలుసు, భీష్ముడు తెలుసు కదా, భీష్ముడు కూడా భగవంతుని స్తుతించాడని. గజేంద్రుడు స్తుతిస్తే గజేంద్ర మోక్షంగా ఎట్లయితే మారిందో, గజేంద్ర మోక్షంగా మారి ఆ గజేంద్ర మోక్షాన్ని పఠించిన వారు ఎవరైతే ఉంటారో ప్రాతకాల సమయంలో, అంటే పొద్దున సమయంలో ఎవరైతే పొద్దున లేవగానే గజేంద్ర మోక్షాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి దొరుకుతుందని భాగవతంలో చెప్పారు. మరి భీష్మ పితామహుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా భగవంతుని స్తుతించాడు. ఏమని స్తుతించారు? యుద్ధం అంతా అయిపోయింది, 10 రోజులు 11, 18 రోజులు యుద్ధం అయిపోయింది. అయిపోయిన తర్వాత కృష్ణుడు అందరినీ రెడీ అమ్మంటున్నాడు. అర్జున, యుధిష్ఠిర, పాండవులకు మీరు రెడీ అండి, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. అదేంటి, యుద్ధం అయిపోయింది కదా, మళ్ళీ దొరికిపోతున్నారు. తొందరగా కృష్ణుడు కూడా రెడీ అయిపోయి అందరినీ కూడా కట్టుకొని పోతున్నాం. మళ్ళీ యుద్ధం వైపుకే పోతున్నాం, యుద్ధ భూమి వైపు, కురుక్షేత్రం వైపు పోతున్నాం. ఎందుకు మళ్ళీ ఎందుకు పోతున్నాము? యుధిష్ఠిరకి వస్తుంది. యుధిష్ఠిర అడుగుతారు, ఎందుకు మనం అటు వెళ్తున్నాము? అయ్యా, నా భక్తుడు నా కోసం శరీరం మొదలకుండా తపిస్తున్నాడు.
భీష్ముడికి మంచి వరం ఉంది. సో ఎప్పుడైనా సరే ఆయన కోరుకున్నప్పుడు శరీరం వదిలేటువంటి వరం వాళ్ళ తండ్రి ద్వారా పొందుతాడు ఆయన. సో కాబట్టి ఆయన ఉత్తరాయణ కాలం వరకు వేచి ఉండాలని చెప్పేసి అందులో భగవంతుడు ఎవరైతే కృష్ణుడు ఉన్నారో ఆయన్ని విష్ణు అవతారంగా, విష్ణు యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణు అవతారం, విష్ణు యొక్క ఆ యొక్క అవతారాన్ని చూసి చనిపోవాలని ఆయన కోరిక. సో ఆయన కృష్ణుడి కోసం వెయిట్ చేస్తుంటే కృష్ణుడు వీళ్ళందరినీ తీసుకొని పోయి అక్కడ భీష్ముడి యొక్క చెంతకు పోయిన తర్వాత ఇలా భీష్ముడి కోరిక అని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ ఉండగా భగవంతుడు విశ్వరూప సందర్శనం ఇస్తారు భీష్ముడికి. ఇచ్చినప్పుడు ఆయన ఆనందంగా భీష్మ స్తుతి చేస్తారు. ఆ భీష్మ స్తుతియే నేడు మనం పాడుకుంటున్నటువంటి విష్ణు సహస్రనామం. సో భీష్ముడి వల్లనే విష్ణు సహస్రనామాలని వచ్చాయి. భీష్మ పితామహ విష్ణు సహస్రనామాన్ని చెప్పాడు. సో భగవాన్ విష్ణుడు చెప్తున్నారు, శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. చూడగానే చెప్తున్నారు ఎంత మంచి ప్రసన్న వదనమయ్యా ఇది, ఎంత శశివర్ణంలో ఉన్నామయ్యా, 4 భుజాలు కలిగినటువంటి వాడా ని చాలా అందంగా శృతిస్తున్నాడు విష్ణుడు. ఇలా ఆయన 12 మంది మహాయోజనులలో ఒకరు కాబట్టి విష్ణుడు పరమ భక్తుడు కృష్ణుడికి. సరే ఆయన కృష్ణుడికి పరమ భక్తుడు కాబట్టి అలా స్తుతించాడు. సరే గజేంద్రుడు ఆయన భక్తుడు కాబట్టి స్తుతించాడు, ఓకే. మరి రావణాసురుడు కూడా భక్తుడేనా? రావణాసురుడు తెలుసు కదా. వీళ్ళందరంటే భక్తులు, వీళ్ళు స్తుతించడంలో ఒక అర్థం ఉందని మనకు అనిపిస్తుంది. వాళ్ళు మంచిగా స్తుతిస్తున్నారు. మరి రావణాసురుడు కూడా భక్తే కదా. ఎవరికి భక్తుడు? శివుడి భక్తుడు. మంచిగా చాలా మంచి భక్తుడు ఆయన, గొప్ప భక్తుడు. ఆయన నుంచి బాగా భక్తులు నేర్చుకోవచ్చు. ఏమని స్తుతిస్తున్నారు ఆయన? శివుని. ఇప్పుడు శివరాత్రి కూడా వస్తుంది. ఏమని స్తుతిస్తున్నారు? నీలకందరా దేవా దీనబాంధవా ననుగావరా. నీలకందరా దేవా దీనబాంధవా ననుగావరా. సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా దేహి దర్శనం మునీరా మంగళాంగా గంగాధరా. దర్శనం మునీరా మంగళాంగా గంగాధరా. ఎంత మంచి భక్తుడు అండి శివుడికి రామనాసుడు. గొప్ప భక్తుడు. ఇలా వచ్చాయని ఇంకా మాటలు వింటుంటే, ఆ పాట వింటుంటే, ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి వాక్యాలు వింటుంటే భగవంతుడు వచ్చేస్తాడు. మంచి ఇట్లా లీనమైపోతాడు, ఊగుతా ఉంటాడు. కైలాసంలో శివుడు పార్వతి అంటే ఏమీ నీకు ఉన్నట్టుండే అన్నిటికంటే పెద్ద భక్తుడున్నా రావణాసుడు. ఆయన ఊపుతున్నాడు. ఏంగా ఎవరు అట్లా ముంచేస్తున్నాడు. నన్ను పాడుతున్నాను మంచిగా. అన్యదైవము గొలువా నీదు పాదము విడువా. అన్యదైవము గొలువా నీదు పాదము విడువా. దర్శనం మునీరా మంగళాంగా గంగాధరా. మంచిగా అంటున్నాడు. ఆయన అన్ని చదువుకున్నాడు. ఇప్పుడే పోతే ఆయన దగ్గర శివుడు నువ్వు ఆగు, ఓపిక పెట్టాలి. ఇంకా ఆయన ఇంకా తపస్సు చేయాలి. ఇప్పుడు తపస్సు చేయడానికి పోతున్నారు. ఇప్పుడు తపస్సు పోతుంటే ఇప్పుడే కరుణిస్తానంటే ఎట్లా? సో అట్లా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ భగవంతుడు శివుణ్ణే మెప్పించినటువంటి భక్తి గలవాడు. భగవంతుణ్ణి మెప్పించేటువంటి, పరమేశ్వరుని మెప్పించేటువంటి గొప్ప స్తుతి చేశారు భగవంతుని, ప్రార్థించారు భగవంతుని. ఎట్లా ప్రార్థించాలో? హృదయం కరిగేలాగా
హృదయంలో ద్రవించేవారు. హృదయం మొత్తం కూడా ప్రాణం మొత్తం పెట్టి భగవంతుడి కోసం మాత్రమే నా తనువు, భగవంతుడి కోసం మాత్రమే నా జీవనం అన్నట్టుగా తపస్సులు చేశారు. అందుకనే రావణ బ్రహ్మ అన్నాడు. కానీ బ్రహ్మ అంటే బ్రహ్మ విద్య మొత్తం తెలుసు, వేదాలు తెలుసు, పురాణాలు తెలుసు, ఉపనిషత్తులన్నీ తెలుసు. అయినా కూడా మనిషికి ఒకవేళ సగుణం గనుక లేకపోతే, గుణం గనుక వక్రీకరించబడితే, గొప్ప భక్తుడు అయిపోయింది, నా గుణం సరిగా లేదనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మంచిగా భగవద్గీత చెప్తున్నాను, భాగవతం చెప్పమంటే చెప్తాను, అన్ని చెప్తున్నాను, పురాణాల గురించి చెప్పమంటే చెప్తున్నాను. ఒకవేళ ఇవన్నీ చెప్తూ నాకు మంచి గుణం లేదనుకోండి, ఈ గేట్ దాటగానే నా గుణం మారిపోయింది అనుకోండి, ఎవరిని వారిని భూషణ అంటే పరిభాషణ సరిగా చేయకపోవడం, సరిగా మాట్లాడించకపోవడం, ఎవరు మాట్లాడించిన చీదరించుకోవడం, ఇలా చేశారనుకోండి, ఏమనిపిస్తుంది అప్పుడు మీకు? ఈయనొకైనా చెప్పేదేమో వేదాంతము ఏమంటారు, మన నీతులు చెప్తారు, ఈయన ఇట్లా చేస్తారంటారు. అవునా? అట్లా అంటారండి, బయటకు ఉంటారు కదా. కానీ అట్లాంటి వాళ్ళకే ప్రపంచంలో విలువ, అట్లాంటి వాళ్ళని మీడియా చూపిస్తుంది, అట్లాంటి వాళ్ళకి పేపర్లు ప్రకటనలు వేస్తారు, అట్లాంటి వాళ్ళనే వేలు లక్షలు ఇచ్చి ప్రవచనాలకు దొరకపోతారు. మా దాకా అయ్యా పంపించాలా, హృదయంలో మార్పు రావాలంటే ఈయన బంద్, ఈయన మనం దొరకదు ఈయన వల్ల. ఎందుకంటే ఈయన వచ్చిందనుకో భగవంతుడి శుద్ధంగా వెళ్ళాలా, హృదయం శుద్ధంగా ఉండాలంటాడు, కానీ ఈయన చెప్పులు గడుగుమంటాడు. ఏమంటే ఇదేవారు పాటిస్తారు ఇదే రోజులు. కానీ ఇవన్నీ అవసరం లేదు జనానికి. ఏదో అవసరం, సత్యం వచ్చిన ఎవరికి అవసరం? భగవత్ శాస్త్రాన్ని ఉన్నట్టుగా చెప్పడం ఎవరికి ధైర్యం ఉంది? ఒకవేళ ఉన్నట్టుగా చెప్తే ఒక వర్గం వారికి ద్వేషిస్తారు. ద్వేషించినా సరే ధర్మాన్ని పట్టుకొని, ద్వేషించినా సరే ధర్మం వైపు నిలబడేటువంటి స్థుతి చేయాలి. భగవంతుడి ప్రార్థన ఎలా చేయాలి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భక్తులు ప్రార్థిస్తున్నారు భగవంతుడిని, మోక్షం పొందుతున్నారు. అదే రాక్షసుడైనటువంటి రావణాసుడు భగవంతుడి స్థుతి చేశారు, ముక్తి మాత్రమే పొందాడు, అంటే ఒక వరం మాత్రమే పొందాడు, అంతేనా? కానీ మోక్షం పొందారా? పొందలేదు. మోక్షం కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, విష్ణుని మాత్రం పట్టుకోవాలి, కృష్ణుని మాత్రం పట్టుకోవాలి. మీరు ఎవరిని పట్టుకున్నా మీకు మోక్షం కాదు. ఇది ఎందుకు ఇంకా మీరు కళాకం చెప్తే కృష్ణ భక్తులు కాబట్టి ఇట్లా చెప్తున్నారు అనుకుంటున్నారు అని మీరు అనొచ్చు. లేదు, మీరు శాస్త్రంలో ఎక్కడైనా చూడొచ్చు. బ్రహ్మ ఏమని స్తుతిస్తున్నారు భగవంతుని, కృష్ణుని ఏమని స్తుతిస్తున్నారు? బ్రహ్మ ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం చింతామణి ప్రకర సద్వసు కల్ప వృక్ష లక్ష్మావృతేషు సురవీర విపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. స్వయంగా బ్రహ్మ కీర్తిస్తున్నారు. ఈశ్వర పరమకృష్ణవి, సచిదానంద స్వరూపాన్ని, అనాదిరాదిని గోవింద, నువ్వు ఎప్పటి వాడువో ఎవరికి తెలియదు, నువ్వు ఎప్పటి వాడువో ఎవరికి తెలియదు. సనాదిరాదిని గోవింద, ఓ గోవింద నేను స్తుతిస్తున్నానయ్యా. చింతామణి కంటే విలువైనటువంటి వజ్రాలు ఉంటాయి నీ దగ్గర, అంత గొప్పమైనటువంటి కాంతులతో ఉన్నటువంటి చింతామణి ప్రకర సద్మసు కల్పకుండా. చింతామణి అంటే చాలా గొప్ప డైమండ్ కదా, ఈ సృష్టిలోనే గొప్ప డైమండ్. అట్లాంటి చింతామణులు ఉండేటువంటి, చింతామణులు ప్రసాదించేటువంటి వట వృక్షాలు ఉంటాయా నీ దగ్గర? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, అనంతమైనటువంటి లక్షలు, కోట్ల సంఖ్యలో లక్షలు నిన్ను సేవిస్తానయ్యా. అట్లాంటి ఓ కృష్ణ గోవింద మాది పురుషం తమహం భజామి అంటున్నారు. ఆ గోవింద నేను భరిస్తాను, నేను స్మరిస్తాను అని చెప్పేసి బ్రహ్మస్తుతిస్తున్నారు. అట్లనే మీరు చూస్తున్నారు ఎవరిని, ఇంకా వ్యాస భగవాన్ని స్తుతించారు, నారద మహర్షి స్తుతించారు. నారద మహర్షి ఎలా స్తుతించారంటే, అసలు పూర్వ జన్మలో నారద మహర్షి శరీరం రావడానికి ముందు వాళ్ళమ్మ దాసి, ఋషుల ఆశ్రమంలో దాసిగా ఉంటుంది. అక్కడ ఆ ఋషుల సాంగత్యంలో ఉండి నారద మహర్షి తన గొప్ప జీవితాన్ని పొందుతాడు.
పాట నారాయణ హే నమో నమో, నారాయణ హే నమో నమో, జయ నారద సన్నుత హరి నమో, నారాయణ హే నమో నమో. మంచిగా చూపిస్తారు ఆయన నారాయణ. అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం నారద మహర్షి దగ్గరికి వెళ్ళాల్సిందే. నారద మహర్షి ఆది గురువు, గొప్ప గురువు ఆయన. ప్రహ్లాద మహారాజ్కి గురువు ఆయన. సో చాలా మంది వ్యాస భగవానుడి యొక్క గురువు కూడా నారద మహర్షిని. చాలా గొప్పగా స్తుతిస్తారండి భగవంతుని నారద మహర్షి. ఎప్పుడు 24/7 365 రోజులు స్తుతిస్తూనే ఉంటారు భగవంతుని. వ్యాస భగవానుడు ఆయన స్తుతిస్తారు భగవంతుడు. ఎట్లా అంటే ఒక్కొక్కరి యొక్క స్థుతి, భక్తుల యొక్క స్థుతి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు తిరిగి ఆ స్థుతి తర్వాత డైరెక్ట్ మోక్షం పొందారండి. మోక్షం పొందారు ఎలా? హృదయం మార్పు చేసుకొని, హృదయంలో భక్తిని మోక్షం వైపు మళ్లించుకున్నారు. వాళ్ళ జీవితాన్ని అట్లా మలిచారు అంతే. వాళ్ళకి పిల్లలు లేదా ఉన్నారు, వాళ్ళకి మళ్ళా కుటుంబం లేదా ఉంది, వాళ్ళకి శరీర పోషణకి ఏదో ఒక ప్రాధాన్యం ఉందా, కర్మ ఉందా, ఉంది. అయినా కూడా వాళ్ళు ఎందుకు అంటే జీవితాన్ని అన్నిటితో పాటు ప్రధానమైన లక్ష్యం వైపు ఎలా నడిపించాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ గురువుల సాంగత్యంలో, గురుకులంలో శాస్త్ర అవగాహన ద్వారా నేర్చుకున్నారు. ప్రహ్లాద్ మహారాజ్ ఏమని స్తుతిస్తారు? ప్రహ్లాద్ మహారాజ్ అయితే ఇంకా భగవంతుడి అసలు ఎట్లా స్తుతిస్తారంటే, ఎట్లా ప్రార్థన చేస్తారంటే అసలు ఇంకా మనకి ఏడుపు వస్తుంది, కన్నుల చూడొచ్చు. ప్రహ్లాద్ మహారాజుని తన తండ్రి, సొంత తండ్రి తీసుకుపోయి పడేయండి, ఇన్ని చీకటి గదిలో పడేయండి, మొత్తం చీకట్లో అసలు తట్టుకోవద్దు ఆయన. అప్పుడు ఏమన్నాడు ఆయన? కన్నులకు వెలుగు నీవే కావా, కనులకు వెలుగు నీవే కావా, కనబడు చీకటి మాయే కాదా, నిలుగనలేని ప్రాణి బ్రతుకే నిజముగా చీకటి ఔరాదేవా. ఏం మాడుతున్నానండి, ఏం మాట మాట్లాడకండి. మీరు ఈ భౌతికంగా కనిపిస్తున్న చీకట్లో పడేస్తున్నారు నన్ను, కానీ అసలు కృష్ణ పరమాత్మ నిన్ను ఎవరైతే గుర్తించారో వాళ్ళు కదా నిజమైన చీకట్లో ఉన్నారు. నిన్ను గణలేని ప్రాణి బ్రతుకే నిజముగా చీకటి ఔరాదేవా, కన్నులకు వెలుగు. అసలు ఈ కన్ను పెట్టిన వాడు ఎవడు? నువ్వే కదా. ఈ కళ్ళుకి చూపించిన వాడు ఎవడు? కళ్ళు మస్తు మందికి ఉంటాయి, కానీ చూపు ఉండాలని గ్యారెంటీ ఉందా? కళ్ళు పెట్టి, కళ్ళకి చూపు పెట్టి, ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుని చూడగలిగేంత శక్తిని పెట్టి, కానీ పక్కకి హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి దౌర్భాగ్యం మనకి ఎందుకు పెట్టాలి? మనం ఎందుకు తీసుకోవాలి? కొన్ని కోట్ల దూరంలో మనలో ఉన్నటువంటి భగవంతుని, సూర్యుని చూసేటువంటి శక్తిని మనలో పెట్టి, కానీ ఇట్లాంటి సత్సంగాల్లో, రాగాల్లో, భగవంతుని నామంలో భగవంతుని చూడకున్నటువంటి దౌర్భాగ్యాన్ని మనం ఎందుకు పెట్టాలి? భగవంతుడు లేదని, భగవంతుడు దౌర్భాగ్యవంతుడు మనల్ని చేయరు. మన కర్మను బట్టి మళ్ళీ భగవంతుడు మనల్ని అలా ఉంటారు, అందరు హృదయంలో ఉంటారు. కానీ ఇవి మనం చేసుకుంటున్నటువంటి కర్మలు. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ గొప్పగా చెప్తారు, నిలుగనలేని ప్రాణి బ్రతుకులు నిజంగా చీకటి పడి అండగనుండా విధాత నీవు చెప్తారు. అండగనుండా విధాత నీవు, ఆకలి తప్పుల బాధే లేదు నారాయణ. ఏమన్నారు? అలా నానంటారే, ఈయన ఏదో వాళ్ళ గదిలో వాడి ఒక్కరోజు ఆకలి అయితే దడదడ మాడిపోతాడు, ఈయన బయటకు వస్తారు, ఆయన నింటాను అట్లా అన్నానంటే. ఆకలితో వెళ్ళిపోయినాయా, నేను ఈ నామం అంటే సరిపోతుందంటే నిజమా? అంత స్థాయికి మనం పోతామా? అంత స్థాయిలో మనం ఉండగలుగుతామా? అంత స్థాయి భక్తి మనతో అవుతుందా? కానీ ఏమవుతుంది మనతో తెలుసా?
అలాంటి గొప్ప వ్యక్తులు పలికినటువంటి మాటల్ని వినడం మన వల్ల అవుతుంది. ఈ శరీరాన్ని కూర్చోబెట్టడం మన వల్ల అవుతుంది. ఈ శరీరంలో హృదయాన్ని కాన్సన్ట్రేషన్ చేపేయడం మన వల్ల అవుతుంది. ఈ శరీరం కాన్సన్ట్రేషన్ చేయించి హృదయాన్ని కరెక్ట్ గా ఉంచి ఆ హృదయంతో ఆత్మని కనెక్ట్ చేయడం మన వల్ల అవుతుంది. సో కాబట్టి ఈ శరీరాన్ని కరెక్ట్ గా ఉంచుకోవాలి. అందుకనే ప్రహ్లాద్ బాలాజీ అంటున్నాడు వాళ్ళ నాన్నతోటి, ఈ భౌతికమైన శరీరం కాలిపోయేది, ఒకరోజు మీరు చనిపోతారు, నేను చనిపోతాను, కాకపోతే మీరు ముందే నన్ను భగవంతుడి దగ్గరికి పంపించేస్తా అంటున్నారు. ఇంకా అంతకంటే నాకు ఏం కావాలా నాన్నగారు, మీరు చేయండి ఈ కార్యాన్ని, చేయండి పర్లేదు. అందుకని భగవంతుడు ప్రహ్లాద్ బాలాజీ నిలుగనలేని, అసలు ఎంత గొప్పగా పాడారు. పండగ నుండి ఆ విరాట నీవు ఆకలి తప్పుల బాధే లేదు, నారాయణ అను నామస్మరణమే నిజముగా అన్నము పానము కావా దేవు అని చెప్తారు. అంటే స్తుతి ఎలా ఉంటుంది, భక్తులకి సంబంధించిన స్తుతి ఇలా ఉంటుంది. అంటే భగవంతుని ప్రార్థించే విధానము, భక్తులు ప్రార్థించే విధానం ఎలా ఉంటుంది చూడండి. ఆ భక్తులు ప్రార్థించే విధానము లోక కళ్యాణం అవుతుంది, లోకంలో అందరినీ కూడా పునీతనం చేస్తుంది. నది, గంగా నది తాను పారుతూ సముద్రంలో కలిసిపోవాలనేటువంటి దృఢమైన లక్ష్యాన్ని పెట్టుకొని అది పారుతూ పారుతూ ఎంతో మందిని, తను వెళ్ళి ఎవరిని పునీతం చేయదు, తనలోకి వచ్చిన వారందరినీ కూడా పునీతనం చేసేసి తనలో కలిసిపోయేటువంటి, తనలో ఇమిడిపోయేటువంటి ప్రతి ఒక్కరి పాపాలని దహించేస్తూ ఎన్నో ఆటపోట్లని తట్టుకున్నా సరే ఎంతో మంది వాళ్ళ పాపాలని, వాళ్ళ మైలని, వాళ్ళ బట్టలని ప్రతి ఒక్క దాన్ని వాళ్ళకి వదిలేసి దాన్ని మొత్తం కూడా చెత్త చెత్త చేసేసినా కూడా తను ప్రవహిస్తూ సాగర గర్భంలో కలిసిపోతుంది. ఒకరోజు ఒకరు అడుగుతారంట, అమ్మా నువ్వు అందరి పాపాలని కడిగేస్తావు కదా, నువ్వు అందరి పాపాలని తీసుకుంటావు కదా, ఇంత మురికిగా తయారైపోయావు, మరి నీ పాపాలు ఎవరు కడుగుతారమ్మా? నువ్వు శుద్ధి కావాలి కదా, ఎలా శుద్ధి అవుతారు? గంగ అంటేనే శుద్ధి, గంగని బట్టి మనం అంతా శుద్ధి చేస్తాం. మరి గంగని ఎలా శుద్ధి చేయాలి? కైసా హౌ कैसे करेगा? ఎట్లా చేయొచ్చు గంగని శుద్ధి? సృష్టిలో మనం మన ఇంటిని, మన యొక్క చుట్టుపక్కల పరిసరాలని, ఆలయాలని అంతా నీ గంగమ్మ యొక్క జలంతో శుద్ధి చేస్తాము. మరి గంగమాయ ఎలా శుద్ధి అవుతుంది? ఎలా అవుతుంది? कैसा होता? ఎలా అవుతుంది? ఎట్లనైతుందేమో, కెమికల్ వేస్తే అవుతుందా? సర్ఫ్ వేస్తే అవుతుందా? బట్టలు అంటే శుద్ధి అయితే సర్ఫ్ వేస్తే. ఎలా ఉంటుంది అంటే శాస్త్రంలో చెప్తారు, ఎవరైతే సాధువులు ఉన్నారో, ఎవరైతే సంతులు ఉన్నారో, ఎవరైతే భగవద్ భక్తులు ఉన్నారో, ఎవరైతే భగవంతుడి యొక్క దాసులు ఉన్నారో, వారు ఎప్పుడైతే నా నీళ్ళలో, నా దాంట్లో దిగి స్నానం చేస్తారో వాళ్ళ మైల వల్ల, వాళ్ళ పాదాల కంటుకున్న ధూళి వల్ల, భక్తుల యొక్క పాదాల ధూళి వల్ల నేను శుద్ధమైపోతాను. భగవంతుడు ఎవరు కృష్ణుని యొక్క భక్తుల యొక్క చరణాలు తాకితే వారి యొక్క ధూళి వల్ల నేను పవిత్రమైపోతాను. అందుకోసమే ఇంకా నా పవిత్రతను ఎందుకు కొనసాగిస్తున్నంటే, సృష్టిలో ఎవరో ఒకరు పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నారు, సత్యాన్ని పట్టుకున్న వాళ్ళు, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు. నాలాగా అసలు చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. ఇంత దురదృష్టవంతం నేను ఈరోజు. ఎందుకంటే అత్యంత హీనమైనటువంటి, అత్యంతమైనటువంటి ఘోరమైనటువంటి పాతకాలు నేను చేశాను కాబట్టి ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది అన్నట్లు. ఎప్పుడో ఒకప్పుడు ఒక జంతువు పట్ల మనం దయ కలిగి లేను కదా, నేను దయ కలిగి లేను కదా. ఈరోజు దయ వస్తే ఒకప్పుడు నాలో దయ ఏమైంది, ఒకప్పుడు నాలో మానవత్వం ఏమైంది? ఆ జంతువుని ఎంత హింసించండి, నా ఒక్క పూట ఆకలి తీర్చుకోవడం కోసం ఒక ప్రాణాన్ని తెగ్గోసి దాన్ని నా ప్లేట్ లో పెట్టుకొని ఒక పూట నేను ఎంజాయ్ చేశానే, ఆ కర్మ నన్ను వదిలేస్తాడా? నా పిల్లల్ని వదిలేస్తాడా? పిల్లలకి వేయడం, నన్ను మాత్రం అవుతుంది. నేను ఏదైతే పుణ్యం చేస్తున్నానో అదే వాళ్ళకి సంక్రమిస్తాను తప్ప పాపం సంక్రమించదు. ఎప్పుడు సంక్రమిస్తుంది తెలుసా? 12 సంస్కారాలు ఉంటాయి శాస్త్రీయ సంస్కారాలు, గర్భాధాన సంస్కారం అని కూడా ఉంటాయి. ఎప్పుడైతే వివాహం జరగడానికి ముందే, అందుకనే 4 పురుషార్థాలు పెట్టారు: ధర్మ, అర్థ, కామ, మోక్ష.
వేదాలు ఇవే చెప్తున్నాయి. ధర్మ అర్థ కామ మోక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి పురుషుడు. ధర్మం అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతనే అర్థానికి వెళ్ళాలి. అంటే జీవనాన్ని మనం పోషణ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్కిల్స్ సంపాదించాలి. ఏదో ఒక రంగంలో నిష్ణాత సంపాదించాలి. దాని తర్వాతనే కామానికి వెళ్ళాలి, అంటే కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళాలి. వివాహ వైవాహిక జీవితాన్ని ప్రారంభించడం కానీ, పిల్లలు ఉండాలనే ఉద్దేశం కానీ, మన వంశం వృద్ధి చెందాలనే ఆలోచన కానీ, ఆశ కానీ, ఇవన్నిటిని కూడా తీర్చుకునే విధంగా గృహస్థ జీవనంలోకి వెళ్ళొచ్చు. సరే, అక్కడ కూడా అయిన తర్వాత మళ్ళీ ఏముంది, మోక్షం.